Hi, good afternoon to everyone. Before video, I explained the classification of living organisms. దాంట్లో two kingdom classification, 3 kingdom classification and 5 kingdom classification చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో 2 kingdom classifications ఏమ్గా డివైడ్ అయినాయి, ప్లాంట్స్ అండ్ యానిమేలియాగా చెప్పాను, అండ్ 3 kingdom classification చెప్పాను. ఇప్పుడు 5 kingdom classifications, దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 5 kingdoms క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి 5 kingdom క్లాసిఫికేషన్లో మనకి ఏమేమి ఉంటాయి? మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. ఈ 5 దీంట్లో క్లాసిఫై అయినాయి, 5 kingdom క్లాసిఫైగా ఇవి క్లాసిఫై అయినాయి. దీంట్లో ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం, దేంట్లో ఏవేవి ఉంటాయి అన్నది ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు క్లాసిఫికేషన్లో వచ్చేసరికి క్యారెక్టర్స్ మొనీరా, 5 kingdoms క్యారెక్టర్స్ అనుకో మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. ఇప్పుడు వచ్చేసరికి సెల్ టైప్ అంటే ప్రతి ఏ ఆర్గానిజం అన్నా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. దాంట్లో ఒక సెల్ టైప్ ఏంటి, ఆ సెల్ని ఏమంటారు అనేది ఇప్పుడు సెల్ టైప్. దీంట్లో వచ్చేసరికి ప్రోక్యారియోటిక్ సెల్, ప్రొటిస్టా వచ్చేసరికి యూక్యారియోటిక్ సెల్, అండ్ ఫంగై వచ్చేసరికి యూక్యారియోటిక్ సెల్, ప్లాంటే వచ్చేసరికి యూక్యారియోటిక్ సెల్, అండ్ యానిమేలియా వచ్చేసరికి యూక్యారియోటిక్ సెల్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెల్స్. మొనీరా కన్సిస్ట్ ఆఫ్ prokaryotic cell, protista consist of eukaryotic cell, and fungi consist of eukaryotic cell, plantae consist of eukaryotic cell, and animalia consist of eukaryotic cells. Coming to the cell wall. ఇప్పుడు మనం సెల్ స్ట్రక్చర్ చూస్తే it contains a cell wall which protects the organelle is present in the cell. So ఆ సెల్ వాల్ ఈ 5 kingdomsలో దేనికి సెల్ వాల్ ఉంటుంది, ఉండదు, ఉంటే అది మేడప్ ఆఫ్ ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు మొనీరా సెల్ వాల్ వచ్చేసరికి నాన్ సెల్యులోజిక్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పాలీసాకరైడ్స్ అండ్ అమోనియా యాసిడ్. ప్రొటిస్టా వచ్చేసరికి ప్రెజెంట్ ఇన్ సమ్, కొన్నిట్లో ప్రొటిస్టా కూడా డివైడెడ్, మళ్ళీ ప్రొటిస్టాలో కూడా సబ్ ఉంటాయి, దాంట్లో కొన్నిట్లో సెల్ వాల్ ప్రెజెంట్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫంగై, ప్రెజెంట్ కానీ సెల్యులోజ్ ఉండదు, ప్రెజెంట్ వితౌట్ సెల్యులోజ్. ప్లాంటే వచ్చేసరికి ప్రెజెంట్ విత్ సెల్యులోజ్. కంప్లీట్ యానిమేలియాలో కంప్లీట్ యాబ్సెంట్ ఉంటుంది సెల్ వాల్. కమింగ్ టు ద న్యూక్లియర్ మెంబ్రెన్ మొనీరాలో యాబ్సెంట్, ప్రొటిస్టాలో ప్రెజెంట్, ఫంగైలో ప్రెజెంట్, ప్లాంటేలో ప్రెజెంట్ అండ్ యానిమేలియాలో ప్రెజెంట్. న్యూక్లియర్ మెంబ్రెయిన్స్, మొనీరా absent, ప్రొటిస్టాలో ప్రెజెంట్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ absent in మొనీరా, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ప్రొటిస్టా, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఫంగై, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ప్లాంటే, అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యానిమేలియా. కమింగ్ టు ద బాడీ ఆర్గనైజేషన్, మొనీరా cellular body organization is seen in monera, and cellular body organization is seen in protista. Multicellular or loose tissue body organization is seen in fungi. Tissue or organ body of organization is seen in plante. Tissue, organ or organ systems body organization is seen in animalia. Coming to the mode of nutrition, autotrophic and heterotrophic mode of nutrition is seen in monera. Autotrophic and heterotrophic mode of nutrition is seen in protista. Heterotrophic mode of nutrition is seen in fungi, and only autotrophic mode of nutrition is seen in plantae. Heterotrophic mode of nutrition is seen in animalia. Now, what is autotrophic and what is heterotrophic? Autotrophic అంటే ఏంటి, హెట్రోట్రోపిక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆటోట్రోపిక్ అండ్ వాట్ ఈజ్ హెట్రోట్రోపిక్? Autotrophic is nothing but the mode of nutrition, they can produce their own food, ఏవైతే వాటి బతకడం కోసం
వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానివ్వండి, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ కానివ్వండి, ఏదన్నా వాటంతటా అవి ప్రొడ్యూస్ చేసుకోగలిగితే అవి ఆటోట్రోపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోట్రోపిక్ ఆర్ ప్లాంటే mode of nutrition is autotrophic because plants can produce their own food. So are you clear with the autotrophic mode of nutrition is nothing but they can produce their own food is autotrophic. Coming to heterotrophic cannot produce their own food, cannot produce own food. Instead they depend on other to get their organic substances. Heterotrophic nutrition is nothing but the organisms cannot produce their own food. Instead they depend on other to get their organic substances. మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ హెటరోట్రాపిక్స్ ప్రొడ్యూస్ చేసుకోలేవు. సో దే డిపెండ్ ఆన్ అదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోటే తీసుకుందాం, యానిమలియాలో మ్యామెల్స్ తీసుకుందాము. మ్యామెల్స్ వచ్చేసరికి ఈ గోట్ ఇవన్నీ ఏం చేస్తాయి, వాటంతట ఫుడ్ అవి ప్రొడ్యూస్ చేసుకోలేవు కదా. సో దే డిపెండ్ ఆన్ ఈటింగ్. అవేం తింటాయి, ఆకులు తింటాయి. సో దే డిపెండ్ ఆన్ అనదర్ ఆర్గానిజమ్స్ టు గెట్ దేర్ మోర్ లైక్ న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. వాటి బాడీకి అవి కావాలి కాబట్టి so they depend on another substances. This mode of nutrition is heterotrophic. Autotrophic అంటే తనంతటా తాను ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడం, which can produce their own food is autotrophic, and heterotrophic is which cannot produce their food for their consumption. They depend on another like substances, what are made by animals or what organisms, whatever it may be. It is heterotrophic. Are you clear with autotrophic and heterotrophic difference? I will explain briefly characteristics of 5 kingdoms. In 5 kingdoms there are Monera, Protista, Fungi, Planta and Animalia. Characteristics: cell type, Monera is prokaryotic cell, Protista is eukaryotic cell, Fungi is eukaryotic cell, Planta is eukaryotic cell, and Animalia is eukaryotic cell. Cell wall, in Monera non-cellulosic, it is made up of polysaccharides and amino acids. Protista lo present in some, Fungi వచ్చరికి present without cellulose, Plant వచ్చరికి present with cellulose, and Animalia complete absent. Cell wall is complete absent in Animalia. Coming to the nuclear membrane, Monera, nuclear membrane in Monera is absent, nuclear membrane in Protista is present, nuclear membrane in Fungi is present, nuclear membrane in Planta is present, and nuclear membrane in Animalia is also present. Coming to the body organization, Monera is body organization is cellular body organization is seen in Monera. Cellular body organization is seen in Protista. Multicellular or loose tissue body organization is seen in Fungi. Tissue or organ body organization is seen in Planta. Tissue, organ or organ system body type of body organization is seen in Animalia. Complete mode of nutrition. Mode of nutrition is how they consume food to get nutrients, proteins, vitamins, minerals or organic substances which require body to survive is mode of nutrition. Mode of nutrition is Monera. Autotrophic mode of nutrition, autotrophic and heterotrophic mode of nutrition is seen in Monera. Autotrophic and heterotrophic mode of nutrition is seen in Protista. Heterotrophic mode of nutrition is seen in Fungi. Autotrophic mode of nutrition is seen in Planta, and heterotrophic mode of nutrition is seen in Animalia. What is autotrophic and what is heterotrophic? Autotrophic is which can produce their own food. Heterotrophic is which cannot produce their own food. Instead they depend on the other organisms to consume
or to get food is autotrophic and heterotrophic. In before video I explained about the classification of living organisms, and I'll mention link in the description. Please go through that. మీరు అది చూస్తేనే you'll understand this. ఈ 5 కింగ్డమ్ ఏంటి, అది ఎవరు చెప్పారు, ఎవరు ఇన్వైట్ చేశారు. ఆర్హెచ్ విటాకర్ ప్రపోజ్ దిస్ 5 కింగ్డమ్ ఇన్ 1960లో ఆర్హెచ్ విటాకర్ ఈ 5 కింగ్డమ్ని ప్రపోజ్ చేశాడు. అసలు అవి ఎన్నిటిగా డివైడ్ అయినాయి ఏంటి అన్నది నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. గో త్రూ దాట్. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దీని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సింగిల్ కింగ్డమ్ ఇన్ డీటెయిల్. Thank you for all your support. Please like and subscribe my channel MWC Vlogs and Kitchen. Thank you.